కీర్తన 119:71 ఉంటుంది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఇండుట నాకు మేలాయను అని ఆ వాక్యం ఉంది. అంటే భక్తుడు తన శ్రమల కాలంలో ఆ మాట చేత ఆదరణ పొందాడు. అదే సమయంలో నా శ్రమలయందు నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడల నేను నశించియుందును అన్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ యొక్క శ్రమలలో ఆదరణ వాక్యం ఆయన్ని బలపరుస్తుంది. ఆ వాక్యం తెలియదు అనుకో, ఇక నా జీవితం ఇంతే, నేను బాగుపడను అని ఇంకా దిగజారిపోతారు. నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, వాక్యం చదవకపోతే నీ ఆత్మీయ జీవితం దిగిపోతూ ఉంటుంది. చదివితే అది నిలబడుతుంది, ఎక్కువ చదివితే ఇంకా పైకి వస్తుంది. ప్రపంచంలో నాకు తెలిసి అతి కష్టమైనటువంటి చదువు ఏంటంటే బైబిల్ చదువు. మీరు కావాలంటే పరీక్షించుకోండి. వారం రోజులు గంట సేపు మీరు ప్రయత్నం చేయండి చదవడానికి, అస్సలు చదవలేరు. గంట సేపు వారం రోజులు ట్రై చేయండి మీరు, అప్పుడు అర్థమవుతుంది మీకు ఎందుకు సైతాన్ అభ్యంతరపరుస్తుందంటే అందులో శక్తి ఉంది కాబట్టి. ఇంకేమైనా చదవగలరు, నావెల్స్ చదవగలరు, ఏదైనా వీడియోస్ చూడగలరు, గంట సేపు కంటే ఎక్కువసేపే. కానీ గంట సేపు చేయాలంటే, చదవాలంటే సైతాను చాలా శ్రమ పెడుతుంది. నీ శరీరం ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు, సైతాన్ ఒప్పుకోదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మనం ఆ యొక్క సింపుల్ ప్రిన్సిపల్, నువ్వు దేవునికి సమీపం అయితే దేవునికి ఇష్టం కానివన్నీ దూరం అయిపోతాయి, నీకున్న ఇబ్బందులన్నీ పరిష్కారం అవుతాయి.